స్టాఫ్ మొత్తాన్ని త్వరగా వెళ్ళి కూర్చోటట్లు చూడండి. నిటారుగా ఉంచండి. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. దేవాభాగం ఉపాసతే చేతులు రబ్ చేసుకోండి. కళ్ళ మీద నిలబడండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మెడని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాస వదులుతూ స్లోగా మెడని తీసుకుంటూ మెడని మొత్తం పైకి లేపకుండా ముందు వైపుకు చూడండి. సో సెకండ్ వేరియేషన్లోకి వెళ్ళబోతున్నాము. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ మీ కుడి వైపుకు మెడని తిప్పండి. శ్వాస వదులుతూ ముందు వైపుకు చూడండి. శ్వాస తీసుకుంటూ కుడి వైపుకు తిప్పండి. శ్వాస వదులుతూ ముందుకు చూడండి. శ్వాస వదులుతూ ముందుకు చూడండి. థర్డ్ వేరియేషన్లోకి వెళ్ళబోతున్నాము. శ్వాస bend your neck onto your left side. Exhale, straighten up. Inhale onto your right side. మెడని గుండ్రంగా తిప్పాలి. మీ కుడి వైపు నుంచి ఎడమ వైపుకి మెడని చాలా సున్నితంగా స్లోగా తిప్పండి. ఒక 3 సార్లు తిప్పాలి మీ మెడని. సర్వికల్ స్పాండిలిటీస్ ఎవరికైనా ఉంటే మాత్రం తిప్పొద్దండి. మిగతా వాళ్ళు స్లోగా సో 3 సార్లు కానీ ఫినిష్ అయితే కమ్ టు ది నార్మల్ పొజిషన్. మీ హెడ్ని నార్మల్గా ముందుకు చూస్తూ ఉండండి. సో మెడ చేతులు ఒకదాని వైపు ఒకటి చూస్తూ ఉండాలి. శ్వాస వదులుతూ స్లోగా కిందకి దాకా తీసుకోవాలి.
Inhale, raise your hands up, slowly up, so that both palms are facing each other. Exhale, bring them slowly down on the sides of your body. Exhale, slowly bring your hands down. Right. రెండో వేరియేషన్లోకి వెళ్ళండి. శ్వాస తీసుకుంటూ ముందుకి, శ్వాస వదులుతూ వెనక్కి. 3 రౌండ్స్ అయ్యాక ఆపోజిట్ వెనక్కి తీసుకురావాలి. 1, శ్వాస తీసుకుంటూ 2, కుడి వైపుకి మీ బాడీని తిప్పండి. కుడి వైపుకి నడుమును తిప్పాలి. మీకు ఎంత కుదిరితే అంతవరకు నడుమును తిప్పండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ స్లోగా ముందుకు తీసుకురండి. శ్వాస వదులుతూ ఎడమ వైపుకి తిప్పండి. శ్వాస towards the left side. Inhale towards the center. Exhale. అరచేతులు నేల వైపు చూస్తూ ఉండాలి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మోకాళ్ళు వంచాలి, కుర్చీలో కూర్చున్నట్టుగా. మోకాలు నొప్పుండే. శ్వాస తీసుకుంటూ స్లోగా పైకి రండి. శ్వాస వదులుతూ స్లోలీ స్క్వాట్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్, స్లోలీ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. రెండవ ఆసనము వృక్షాసనం అండి, బ్యాలెన్సింగ్ పోస్చర్. పెద్దవాళ్ళు ఎవరైనా బ్యాలెన్సింగ్ ఇబ్బంది ఉంటే చేయొద్దండి, మిగతా వాళ్ళు చేయొచ్చు. వెళ్ళొద్దు, కింద దాకా పెట్టుకుంటే సరిపోతుంది. ఒక్కసారి బ్యాలెన్స్ అవుతారు. వృక్షాన్ని పోలు ఉంటుంది కాబట్టి వృక్షాసనము 5 సెకండ్లు మెయింటైన్ చేయండి. 1, 2, 3. లెఫ్ట్ సైడ్ చేద్దామండి. రైట్ సైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ చేయాలి. ఎడమ కాలు తీసుకోండి, కుడి కాలు దగ్గరికి మీకు ఎక్కడ కుదిరితే బ్యాలెన్స్. 2, 3, 4, 5. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, హ్యాండ్స్ డౌన్. రైట్. నెక్స్ట్ ఆసనం తులుతూ నెమ్మదిగా మీ బాడీని వంచి 2 చేతులు పాదాలు హస్తాల దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేయండి. వీపు నొప్పి సివియర్గా ఉండేవాళ్ళు, మీకేమైనా స్పాండిలిటీస్ ఆల్రెడీ ఉంటే వంచొద్దండి. ఎక్కడ దాకా కుదిరితే అక్కడ దాకా ఉంచండి. 1, 2, 3, 4, 5. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మీరు ఎలా కిందికి వెళ్ళారో అలా పైకి స్లోగా హ్యాండ్స్. బొటన వేలు వీపు వెనక ఉండాలి, మిగతా 4 వేళ్ళు నడుము చుట్టూ ఉండాలి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ ఛాతి భాగాన్ని వెనక్కి స్లోగా నెమ్మదిగా వంచండి. మీ కెపాసిటీ మీ 2, 3, 4, 5. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా శ్వాస వదులుతూ కుడి చేయిని నెమ్మదిగా కుడి పాదం దగ్గరికి తీసుకోండి. ముందు వైపుకు చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. కుడి పాదాన్ని రొటేట్ చేస్తూ ముందుకు తీసుకురండి. ఎడమ పాదాన్ని ఎడమ వైపు తిప్పండి. ఎడమ చేయి వైపు చూడండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ స్లోగా శరీరాన్ని నేల మీదకి తీసుకురండి. మీరు ఎక్కడ దాకా అయితే వంచగలుగుతారో మీ నడుముని కంఫర్ట్గా అక్కడ దాకా వంచండి. 1, 10. స్లోలీ ఇన్హేల్, హ్యాండ్స్ అప్, ఎక్సేల్, కమ్ టు నార్మల్ పొజిషన్, సిట్ డౌన్. చక్కగా కిందకు జస్ట్ రిలాక్సింగ్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇప్పుడు మనము 4, 5. స్లోగా రిలీజ్ యువర్ లెగ్స్. ఇప్పుడు మనము వజ్రాసనంలో చేయబోతున్నామండి. వజ్రాసనం. ఛాతి భాగాన్ని వెనక్కి వంచండి, కళ్ళు మూసుకోకూడదు. 4, 5, 6, 7, 8, 9, 10. స్లోగా బాడీని కిందకి తీసుకురండి. తీసుకోండి. శ్వాస వదులుతూ కుడి చేయిని ఎడమ భుజం మీద, ఎడమ చేయిని కుడి భుజం మీద ఉంచండి. నెమ్మదిగా అంటారండి. కొద్దిగా మెడల్ లిఫ్ట్ చేసి పైకి చూడండి. 5. స్లోలీ రిలీజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రిలీజ్ యువర్ రైట్ హ్యాండ్. స్ట్రెచ్ యువర్ లెగ్స్. వజ్రాసనం నుంచి బయటకు వచ్చేసేయండి. ఒకవైపు వెనక్కి చూడాలి. 1, 2, 3, 4, 10. శ్వాస తీసుకుంటూ ముందుకు చూడండి. శ్వాస వదులుతూ కాల్ని రిలాక్స్ చేయండి, కుడి కాల్ని. ఇప్పుడు ఎడమ వైపు చేయబోతున్నాము. తీసుకోండి. శ్వాస వదులుతూ వెనక్కి ట్విస్ట్ చేసి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly inhale, look forward, exhale, release your legs. ఇప్పుడు మనము చాలా త్వరగా పడుకొని చేసే ఆసనాలు ఫినిష్ చేద్దాము. పామును పోలిన ఆసనము. 2 అరచేతులు షోల్డర్స్ కి కింద, ఛాతి భాగానికి దగ్గరగా ఉంచండి. పాదాలు స్ట్రైట్ గా ఉంచాలి. 10. Slowly bring your body down, inhale and exhale. శరీరం యొక్క అప్పర్ బాడీని లిఫ్ట్ చేశారు భుజంగాసనము. ఇప్పుడు వెనక నుంచి లిఫ్ట్ చేయాలి. 2 చేతులు తొడల లోపలికి పెట్టండి. మీ పాదాలను మాత్రమే ఆకాశంలోకి లిఫ్ట్ చేయాలండి. స్లోలీ లిఫ్ట్ బోత్ లెగ్స్ టువర్డ్స్ ది స్కై. నెమ్మదిగా పాదాలని రిలాక్స్. నెమ్మదిగా వెళ్ళకిలా తిరగండి, బాడీని తిప్పుకోండి. సో స్లోలీ టర్న్ అరౌండ్. 1, 2, 3, 4, 5.
చేయండి. జస్ట్ లిఫ్ట్ బోత్ లెగ్స్. 2 పాదాలు దగ్గరికి చేర్చి 1 లేదా 2 అడుగులు పైకి లిఫ్ట్ చేయండి చాలు. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా కిందకి తీసుకురండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇప్పుడు మనము అర్ధ హలాసనం చేయబోతున్నామండి. ఉత్తాన పాదాసనం. ఇప్పుడు మీరు చేసింది 2 అడుగులు లిఫ్ట్ చేశారు. ఈ ఆసనంలో 2 పాదాలు ఆకాశం వైపుకి పర్పెండిక్యులర్ టు ది ఫ్లోర్, అంటే ఎల్ షేప్లోకి రావాలి మన శరీరం. 1 2 3 4 5 చేయండి. లాస్ట్ ఆసనం వచ్చేసామండి. దీని పేరు పవనముక్తాసనము. మెడని నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయండి. మెడ ప్రాబ్లం ఉండేవాళ్ళు లిఫ్ట్ చేయొద్దు. 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్. స్లోగా కుడివైపు తిరిగి లేచి కూర్చోండి. ప్రాణాయామ చేయండి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్లోలీ. రెండవ ప్రాణాయామ నాడీ శుద్ధి ప్రాణాయామ చేయబోతున్నాము. సో కుడి చేయిలో బొటన వేలు పక్క నుండే 2 ఫింగర్స్ని క్లోజ్ చేసి ఉంచండి. ముక్కు దగ్గరికి తీసి ఉంచండి. ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఎడమ నాసికతో శ్వాస తీసుకోవడం పూర్తయితే ఎడమ నాసికని క్లోజ్ చేసి కుడి నాసిక గమనించాలి. సో ఎక్సేల్ త్రూ ది లెఫ్ట్ నాస్ట్రిల్, ఇన్హేల్ త్రూ యువర్ లెఫ్ట్, exhale through right, inhale through right, exhale through left, inhale through left, exhale through right, inhale through right, exhale through left. నోటి ద్వారా నాలుకతో శ్వాస తీసుకోండి. ముక్కు ద్వారా స్లోగా శ్వాస వదలండి. 1 more cycle. Inhale through your tongue, exhale through your nostrils. నార్మల్గా సాధారణంగా ఎలా శ్వాస తీసుకుంటామో ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేటప్పుడు మాత్రము మకారము పలకాలి. రెండవసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకోవడం పూర్తయితే చెవులు క్లోజ్ చేయండి. మకారం పలకడానికి ప్రయత్నం చేయండి. బుద్ధుడు ఎలా ధ్యాన ముద్రలో ఉంటారో అలా 2 అరచేతులు ధ్యాన ముద్రలో ఉంచండి. ఇప్పుడు మీరు చేసిన భ్రమరీ ప్రాణాయామ ఏదైతే మకారం పలికారో ఆ సో భ్రమరీ ప్రాణాయామ ఇస్ అన్ ఎక్సలెంట్ ప్రాణాయామ ఫర్ యువర్ ఎండోక్రైన్ గ్లాండ్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి 2 to 3 minutes అలాగే సైలెన్స్ని గమనిస్తూ ఆ ప్రతిధ్వనిని శ్వాస మీదకి తీసుకురండి. ఇతర ఆలోచనలు ఏమైనా వస్తున్నా బలవంతంగా వాటిని అదే శ్వాసని కౌంట్ చేసే పని. సో స్లోలీ స్టార్ట్ శ్వాసని కౌంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. 2, బ్రీత్ ఇన్ 3, బ్రీత్ అవుట్ 4, బ్రీత్ ఇన్ 5, బ్రీత్ ఇన్ 9, బ్రీత్ అవుట్ 10, బ్రీత్ ఇన్ 11, బ్రీత్ అవుట్. నెమ్మదిగా అరచేతులు నమస్కార ముద్రలో ఉంచండి. సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా అరచేతులు రబ్ చేసుకొని కళ్ళు మీద ఉంచండి. స్లోగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us this opportunity. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆన్ ద థీమ్ రెసిడెన్షియల్ అసోసియేషన్స్, ఎన్జిఓస్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో వాళ్ళ పార్టిసిపేషన్తో ఈరోజు సక్సెస్ఫుల్గా ఇక్కడ యోగాంధ్ర ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మనం జిల్లా వ్యాప్తంగా 10 లక్షల మందిని నమోదు చేశాము యోగా ఎంతూజియాస్ట్గా. ప్రజలు 10 లక్షల మంది ముందుకు వచ్చి యోగా
ఎంతూజియాస్ట్గా వాళ్ళు నమోదు చేసుకున్నారు. అదేవిధంగా జిల్లాలో మనము 124 మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా సుమారుగా 7,009 మంది విలేజ్ లెవెల్లో, వార్డ్ లెవెల్లో మనం ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా మ్యాక్సిమం అవేర్నెస్ అబౌట్ యోగా పబ్లిక్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది జరుపుతున్నారు. ఇది జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా చాలా అద్భుతంగా కండక్ట్ చేస్తున్నారు. అయితే నెల్లూరు ప్రజలందరూ కూడా మనమే ఏమిటంటే అందరూ కూడా యోగా అనే ఒక హెల్దీ అలవాటును అలవరుచుకోవాలి, యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలి, ఏ వే ఆఫ్ లైఫ్ చేసుకోవాలి. అండ్ ఈ యోగాంధ్ర కార్యక్రమంలో మనం జూన్ 21న సుమారుగా 2000 వెన్యూస్లో జిల్లాలో మనము ఈ యోగాంధ్ర కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం. అందులో అందరూ కూడా తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి. అందులో భాగంగా ఈ వీక్ జూన్ 1st వీక్ నుంచి 21st వరకు కూడా సిటిజన్స్ ట్రైనింగ్స్ అనేవి మనం కండక్ట్ చేస్తున్నాము. ఈ సిటిజన్స్ ట్రైనింగ్స్ ప్రతి విలేజ్, వార్డ్ లెవెల్లో జరుగుతున్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అండ్ యోగాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా జూన్ 9న మనము ప్రతి గ్రామము, వార్డు స్థాయిలో యోగా ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము. అందులో కూడా ప్రజలందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనాలని మరొకసారి మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.